దేవుడా దేవుడా, నేను బట్టి పట్టిన క్వశ్చన్లే పరీక్షలు వచ్చేటట్టు చూడు. పాస్ అయినాక నీ కాడికొచ్చి గుండు కొట్టించుకుంటా. సామి, మా దుఃఖం మంచిగా నడిచినా అంటే వచ్చిన లాభం నీది నీకు ముట్ట చెప్తా సామి. మా పిల్లగాని పానం చెప్పున మంచిగా అయినా అంటే నీకు నిలువు దోపిడి ఇచ్చుకుంటాం తల్లి అని మొక్కుతుంటారు. అనుకున్నవి జరిగితే పోవాలి కదా, మరి పోయిన వాళ్ళు ఉత్తగొస్తారా? దేవునికి ఇయ్యాల్సింది దేవునికి ఇస్తారు. గట్లొచ్చిందే గీ పైకం. మన దేవుళ్లకు ఆమ్దాని మంచిగానే ఉన్నదుల్లో. యాదగిరిగుట్ట నరసన్న 2 నెలల్లో 4,43,00,000 సంపాదించిండు. అట్లనే 300 గ్రాముల బంగారం, 13 కిలోల ఎండి. ఇక ఎమ్లాడ రాజన్న గల్లపెట్ట తెరిస్తే 20 రోజులకు 1,90,00,000 వెళ్ళింది. బంగారం 287 గ్రాములు, ఎండి 18 కిలోలు. భద్రాచల రామన్నకు నెలన్నరల 1,14,00,000 రూపాయలు, 133 గ్రాముల బంగారం వచ్చింది. ఇక కొమ్రెల్లి మల్లన్న కాడికి పోతే 19 రోజుల్లో 78 లక్షలు, 82 గ్రాముల బంగారం, 5 కిలోల ఎండి లెక్క తేలింది. అమెరికా డాలర్లు, చైనా యువాన్లు, ఖతర్ రియాట్, సౌదీ అరేబియా రియల్, దుబాయ్ దినార్లు, నేపాల్ రూపీస్ ఇట్లా ఏరే దేశాల నోట్లు కూడా బొచ్చడొచ్చినాయి దేవుళ్లకు. బతకవైనోళ్ళు సంపాదించిన దాంట్లకెళ్లే భక్తితోటి సమర్పిస్తురన్నట్టు. ఆఫీసర్ల ముంగట గల్లెపెట్టెలు తెరిచి ఇట్లా కుప్ప వస్తే భక్తి సంఘాలే ఎంచుతాయి. 500, 200, 100, 50, 20, 10 నోట్లను ఏరి వేసి కట్టలు కట్టి రబ్బరేస్తారు. మిషన్ల మీద రప్పరప్ప లెక్క పెట్టి పక్కకు పెడతారు. ఇక ఏడ ఏకాన అటు ఇటు కాకుండా చుట్టూర సీక్రెట్ కెమెరాలు ఉంటాయుల్లా. గట్లనే ఓలన్నా ఒక్క నోటు తీసినా ఎమ్మటే ఎరుకైతది. రేపు ఆమ్దాని ఇంకా పెరుగుతదుల్లా. ఎందుకంటే పోరలకు ఎండాకాలం తాతిలు రాగానే చాలా మంది గుళ్ళు గోపురాల బాట పడతారాయే. అటెన్క పాస్ ఫెయిల్ తెరిచినాక మల్లో మలక పోయినోళ్ళంతా దేవునికి కట్నాలు చదివిస్తే అప్పుడప్పుడు లెక్క పెట్టి ఎంతొచ్చింది చెప్తారన్నట్టు. పైసలు బగ్గనే వస్తున్నాయి కాబట్టి భక్తులకు సవలతులు కూడా వెంచురిసార్లు గప్పుడు ఇంకెక్కువ చదివిస్తారు గాని